సభాసాదులారా, చిన్నలే కానీ పెద్దలే కానీ కుల భేదం లేకుండా ఈ శివధనుసును విరిచిన వారికి నా పెద్ద కూతురైన సీతాదేవినిచ్చి వివాహము చేయవాడు. దండి బలవంతులతో ఈ ధనుసును ఇవ్వండి. రండి రాజాన్యులారా ఈ ధనసోను, రండి ఓ ధాన్యులారా ఈ ధనసోను, రండి రాజాన్యులారా ఈ ధనసోను, అందగాని నా కూతురు ఆర్తించి పెళ్లి చేస్తూ, అందగాని నా కూతురు ఆర్తించి పెళ్లి చేస్తూ, రండి రాజాన్యులారా ఈ ధనసోను, రండి ఓ ధాన్యులారా ఈ ధనసోను, బంగాళ మహారాష్ట్ర బర్బరు దేశాది బదులు, బంగాళ మహారాష్ట్ర బర్బరు దేశాది బదులు, రండి రాజాన్యులారా ఈ ధనసోను, రండి ఓ ధాన్యులారా ఈ ధనసోను. ఏ సభాసాదులారా, నేను చెప్పేది వినుడి. ఈ ధనుసును విరిచిన వారికి నా కూతురైన సీతాదేవిని ఇచ్చి వివాహము చేయకూడదు. బలవంతులున్నచో ఈ ధనుసుని ఇవ్వండి. శాపమును ఎక్కువెట్టి విజయమ్ము వాడయు, శాపము ఎక్కువెట్టి విజయమ్ము వాడయు, వారికి చదను సీతను ప్రాకటముగా పిన పెద్దలయటంచు భేదమించకుండా యంత్రించుడెల్లరా కాండ ప్రీతి. ఏ సభాసాదులారా, ఈ ధనుసును విరిచిన వారికి నా కూతురు సీతాదేవిని ఇచ్చి వివాహము చేయవాడు. ఏ బలవంతులున్నచో ఇవ్వండి. ఓ రోరి కాంధర్వ నిర్మదాని దరిద్ర దురాశ వేషములారా, విట్టివా జనకుని ధర్మ గమ గర్భ మాటలు. ఈ సభలోని వారలు ఒక్కరైనా లేచి ఈ ధనస్సును విలువజాలరైంది కదా. ఇదే ఈ లంకాపురి దక్షుండను రావణాసురుండను వంచదను. దిక్కులేలడువాణ్ణి దయించినాడా, పంచభూతాలను పట్టి బంధించినాడా ఈ రావణుండా, మనసు కొండనే మిడుల బెదిలించినాడా, ఇది నాకు ధనుర్లక్ష మనుగనెంత. నాలుగు దిక్కులను దయించి హిమాలయ పర్వతమును తగిలించిన వీర గనుండను రావణాసురుండను ఈ తుచ్చ ధనుసు నాకు ఒక లెక్కయా. నువ్వు ఒకసారి ప్రయత్నం చేసి విజయముతో లంకా ఘోరములకు ఏకదను. ఓం నమ శివాయ, 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 నమ శివాయ, ఓం నమ శివాయ. శంకర బాబు వెంకట, ఇది ఏమి విచిత్రము. సాక్షాత్తు శివుడు నివసించే వెండి కొండనే
ఇది నాకు ఈ తుచ్చ ధనస్సు ఇంతటి పరీక్షయా? ఎలా మరలా ఒకసారి ప్రయత్నించదను. ఓం నమ శివాయ, 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 నమ శివాయ, ఓం నమ శివాయ. నమ శివాయ, ఓం నమ శివాయ. శంకర పాప భయంకర, సుర 33 కోట్ల దేవతలను చెరపట్టిన వాడను, వెండి కొండను తన తోటలో లేవనెత్తిన వాడను, పాతాళమునకు పోయి పండాగులు తెచ్చిన వాడను, దింతటిగా నుండను నాకు ఈ ధనస్సు ఏమిరా? సభలోని వారులు అందరూ నన్నే చూస్తుండగా రెండవ ప్రయత్నం కూడా వ్యర్థమైనదే. ఈ రావణుడిని బల పరాక్రమము తెలియక మరలా ఒక్కసారి ప్రయత్నించదు. ఓం నమ శివాయ, 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 నమ శివాయ, ఓం నమ శివాయ. నమ శివాయ, ఓం నమ శివాయ. శంకర పాప భయంకర, నేను ఎంత ప్రయత్నించిన కానీ ఈ ధనస్సు నాకు లేవజాలకున్నదే. శంకర పాప భయంకర, ఈ ధనస్సు వంగదాయ ఏమి చేతురా? నా తరము కాదురా, ఇంత దండి శాపము నేనెందు చూడరా? ఈ ధనస్సు లేవలా ఏమి చేతురా? నేనేమి చేతురా? ఈ ధనస్సు లేవలా ఏమి చేతురా? ఈ ధనస్సు వంగదాయ ఏమి చేతురా? నా తరము కాదురా, ఇంత దండి శాపము నేనెందు చూడరా? ఈ ధనస్సు లేవలా
నాకు లేవకున్నదే. ఇక్కడ ఉండినా నా అవమానం పాలైతిని, ఇక్కడ ఉండినా ఏమి ప్రయోజనం లేదు. అరే సేవక, ఆలస్యం దేవుడు మనము తక్షణమే లంకాపురము జగడం పదమురా. రాఘవ రామచంద్ర, సూచన వెందులకు ఆ శివధనస్సును విరచి సీతను పరిణయమాడు. ఎవరు లేరా ఈ ధనుసును విరిచేవారు? నా శాపంకు వ్యర్థమేనా? రాఘవ రామచంద్ర, సూచన వెందులకు ఆ శివధనస్సును విరిచి ఆ సీతను పరిణయమాడు. అదే విధముగా ఆజ్ఞ ప్రకారముగా పంచభూతములారా పంచభూతములారా ప్రకృతి పురుషులారా బహులార హరిహరి బ్రహ్మలారా ఇన చంద్రులారలో ఇంద్రాగ్నిసురలారా అష్టదిక్పతులారా యగపులారా గరుడ కిన్నెర యక్ష గంధర్వులారా సిద్ధులార ప్రసిద్ధ సాధులారా శైలాధిపతులార సర్వాధిపతులార ఘనమైన సప్త సాగరములారా చాంద్ర విభుండు మా శ్రీరామచంద్రుడిపుడు శివుని విల్లు శివుని శాపము నెత్తగా చేరనిటకు దయతోడ మీరలందరిపుడు చేరలిందు బలము కలుగంగ దీవించ వలయునెంతూ ఓ మునీశ్వరులారా, పంచభూతములారా, సముద్రములారా, పర్వతములారా, నా రామచంద్రునికి బలము ఇచ్చి ఆ శివధనస్సుని విరిసేలా ఆశీర్వదించమని కోరుచున్నాను. రాఘవ లేము, ఆ శివధనస్సుని విరిచిరము.
వందడను మా ఇద్దరికి ఇంకు తోడను. ఎప్పుడో మాటలు ఇరవందమాల మా ఇంకు తోడను సరడు నాగేశరా సంద్రము తోడలు. అయినా ఈ యొక్క పవిత్రమైన మాల ధరించి ఇతన్ని చేకొని నేను భార్య భర్తగా వివాహము జరిగించుకుంటానికి సిద్ధము. ఏ చదమాల ఖ్యాతి గనిపుడు ఇంటి తోడము పురవరులకును నాదుడి తోడ నా ప్రాణ వల్లభుడు ఏ చదమాల వేగిరముగను అతి పెద్దలు నానందించిరి. జయ రామ జానకి రామ శ్రీరామచంద్ర మహారాజుకి జయ. శ్రీరామచంద్ర మహారాజుకి జయ. ఆహా, నేను ఈ యొక్క మాలని ధరించి ఈ భగవంతుణ్ణి ఈ హమ్మును చేసుకుంటూ ఈ ఉంటుంది కదా అప్పుడే శ్రీరామచంద్రుడు శివధనుసును విడిచాడు. వారికి కళ్యాణము జరిపించవాలి. అయితే అది ఒక నిలిచినాయనకి ఇస్తారంటివా? అవునవును. అరే కట్టె పూల నిలిచినోనికి పిల్లలు ఇస్తారా? కట్నాలు పోయినాయి, కాగితాలు పోయినాయి, ఒప్పందాలు పోయినాయి. అందిస్తారు అనుకోవాలి. కట్టె పూలు మాగా మన పురంలోకి పోయి గమనిస్తాము. అచ్చా మన పురంలో పోయి జనక మహారాజు బిడ్డ పెళ్లి ఉన్నది, జనక మహారాజు రమ్మని పిలిపించుకురావాలా? అవునవును. ఓకే, మీరు చెప్పడానికి మీ ఆజ్ఞతో నేను పోయేస్తా సిద్ధం. అదే ప్రకారంగా పోయిరాము. అదే విధముగా దశరథ మహారాజు గారి అయోధ్యలో ఉన్న దశరథ మహారాజు గారి బంధుమిత్రులను తోలుకొని రమ్ము. రైటే అందరూ తీసుకొస్తా. ఇక పెళ్ళి అంటే అందరు అప్పుడు. అవునవును, తొందరగా వెళ్ళి రమ్ము. కూర్చోలే. కొలువులో పంచాలి కొప్పు పెట్టించిన తీసకుండే పాటి కీర్తి వడచే శ్రీరామ సతి అయిన సీత నెత్తుకపోయి రావణుడే పాటి రాజ్యమేనే. ఇప్పుడు కలియుగమందు ఈనమతులై ప్రజల దూషించి ఎన్నాళ్ళు బ్రతికిరయ్యా. భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా. హలో ప్రేక్షక మహాశయులారా, దశరథ మహారాజు పెద్ద భార్య కౌశల్యదేవి దాని కొడుకు లగ్నం అవుతుందని ముందుగా వస్తుంది. ఒకసారి గట్టిగా కలగలిసి
మహారాజు గారి పెద్ద భార్య నాకు నా యొక్క నామాంకితము కంసేనే దేవుని వాడు నా యొక్క పెద్ద కుమారుడు శ్రీరామచంద్రుడు. నేను ఇప్పుడు అయోధ్యపురము పరిపాలించే దశరథ వారి దగ్గరికి పోతున్నాను. పోతావా నీ కొడుకు కూడా ఇంతకు ముందు కట్టెపురం ఇస్తున్నారు అనిందే అమ్మా. ఇప్పుడు దశరథ మహారాజు దగ్గరికి పోతారా మీరు? అవును. నేను ఆయన కవర్ పెడతాం మీద. హలో ప్రేక్షక మహిళలారా, ఇప్పుడు అయోధ్య నగరము పరిపాలించే దశరథ మహారాజు వస్తున్నాడు కాబట్టి ఒకసారి గట్టిగా పని చేయాలని కోరుతున్నాము. శ్రీమాన్ దశరథ భూమి కరుణలు సిద్ధ పరిపాలన అయోధ్యపురమును పరిపాలించినట్టు నా నామాంకితప్పుడు దశరథ మహారాజు వాడుతుంది కదా. దశరథ మహారాజు ఇవాళ తీయకు అని తప్పే ఉన్నది ఎట్లా చూస్తే మాత్రం తీయకుమా. అయ్యా ఎట్టేస్తారు మీరు? ఒక సేవక ఈ సభా మందిరముకు వెళ్తున్నారు. ఇక్కడ సభా మందిరంకు పోవాలి. ఇప్పుడు వచ్చినాం కదా అని అంటున్నా. అయ్యా అయ్యా జనక మహారాజు నీ వద్దరు కోరిండు. నీ కుటుంబ పోలో ఎంత మంది అంత మంది నెంబర్ పెట్టుకున్నామని చెప్పి. ఓహో సేవక ఎందులో బ్రహ్మణుడు మిథునాపురం. ఎందులో బ్రహ్మన్నాడు మిథునాపురం. అయ్యా నీ కొడుకు శివధనుసులు ఇచ్చాడు మిథునాపురంలో జనక మహారాజు. బిడ్డని నీ కొడుకు ఇస్తానని నివాసానికి ఒప్పుకొని నిన్ను తోలటానికి నిన్ను పంపడానికి నన్ను తోలి నువ్వు తీసుకురామ్మా. ఓహో సేవక నా ముగ్గురు భార్యలను అందరినీ పిలిపించుకో పోదాం. రైతు ముగ్గురు ఉండాలి మరి. అక్కడ కట్టాలు కాగితాలు చీరలు రైతులు బంగారం ఇది అన్నట్టు. సరే ఎవరా హలో ప్రేక్షక మహాశయులారా, దశరథ మహారాజు రెండో భార్య కైదరే వస్తున్నారు. సార్ గట్టిగా కరతలు చేయగలరు. రామచంద్ర మహారాజు
చేంజ్ అయ్యి నిన్నటి కలర్ వేరు ఇలాంటి కలర్ వేరు ఇలా కొంచెం వేరే ఉంటుంది కదా ఉంటుంది ఉంటుంది బరబరే చెల్లిమని అమ్మా నాకు సవిస్తారం నేర్పుతా ఇను ఆ, ఈ పురమేలే దశరథ రాజుకు ఆ, రెండవ భార్యను ఆ. నేను నా నాలుగు వద్దకు పోతున్నాను. రైట్ రైట్ కవర్ పెట్టిండు నేను మీ గురించే చూస్తాను నేను అమ్మా పెళ్లి ఉన్నది పెళ్లి పోవడానికే రమ్మని చెప్పుడు మీ గురించే నేను ఇక్కడ ఉన్నది రెడీ అయితే సరే పద. దా. హలో సత్యమా చేయగలరా భారత చిత్రాలు నిద్ర వస్త్రాలు ఒకసారి గట్టిగా కరంగా చేయగలరా రాజెందు వదలుడరా రాజెందు వదలుడరా రాజెందు వదలుడరా వీరుడ సూర్యుడ కైక కుమారుడా వీరుడ సూర్యుడ కైక కుమారుడా వీరుడ సూర్యుడ కైక కుమారుడా వీరుడ సూర్యుడ కైక కుమారుడా రాకటము గనము భరతుండందురు రాకటము గనము భరతుండందురు రాకటము గనము భరతుండందురు రాకటము గనము భరతుండందురు ఏకొని పిలుతురు లోకము లోపల ఏకొని పిలుతురు లోకము లోపల రాకెందు వదలుడరా రాకెందు వదలుడరా వీరుడ సూర్యుడ కైక కుమారుడా వీరుడ సూర్యుడ కైక కుమారుడా రాకటము గనము భరతుండందురు రాకటము గనము భరతుండందురు రాకెందు వదలుడరా రాకెందు వదలుడరా సేవక మహారాజా నా పూర్వస్థితి వినిన్నావా ఇన్నా కానీ సగం సగమే ఇన్న మరి ఆయన తెలుసలేదు సేవక అయోధ్య నగరం పరిపాలించేటి దశరథ రాజు గారి రెండో భార్య కైక గర్భమున జన్మించిన వాడను నా నామము భరత రాజేంద్రుడు అంటారు. రెండో భార్య కుమారుడు దశరథరాజు కుమారుడు రెండో భార్య కొడుకు అన్న అయ్యా వెళ్ళిపోతాను ఇప్పుడు మా నాయన గారి వద్దకే వెళ్తాను. మీ నాయన గారు వద్దకు వెళ్ళాలి అందరూ తీసుకుపోతాను జైలుకి రాని జైలు చేస్తారా మీ అందరికీ అయ్యా ఇంకేమైనా ఉన్నదా అని నీ నామం మహారాజా నా యొక్క నామము చిత్రాగ్రుడందురు. ఎత్రాజు అయ్యా నోటాడే ఆయన దర్శనంతో ఉన్నాడా ఏమంటే ఇప్పుడు మరి అట్లా అనుకుంటేనే సినిమాలు ఆయన చిత్రాంగి కుదురుండి. చిత్రాన్ని చూసాడు రైట్ 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 బా ఎవరి ఎవరిగా ఎవరి నీకు రామచంద్ర మహారాజుకు ఎవరు ఎవరు ఉన్నాడా లేడా రాడా బుర్కు పడతాం అంటారా బుర్కు పడుతున్నా ఎవరితో బ్రహ్మలిరా నేను బ్రహ్మలిరా
బిడ్డా అయ్యా ఎవరు బిడ్డా ఎవరు? నేను జనతా మహారాజు సేవకుని. జనతా మహారాజు నిన్ను నోరుకరమ్మని నన్ను పంపిండు. ఏమన్నారా బిడ్డా? జనతా మహారాజు సేవకుని. అయోధ్యాపురం మీదనే జనతా మహారాజు సేవకుని. దండభయ పంతులు 10,000 వందనములు. దండమయ్య పంతులు 10,000 వందనములు. 10,000 వందనములు. అయ్యా దండాలు చదవబడుతుంది బిడ్డా. దండాలు ఎవడెవరు పడుడా నాకే పరేందరా పడుడా. 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 ఏ పరేందరా పడుడా. ఏ పరేందరా పడుడా. బిడ్డా ఎవరు బిడ్డా ఎవరు? దశరథ మహారాజ్ సేవకు నేను విలువడం వచ్చాడు. మంత్రులు జనత మహారాజు సేవకుని మిమ్మల్ని విలువడం వచ్చిన. బిడ్డా ఎందుకు స్త్రీ మనుడా నాకే పరేందరా పడుడా. ఎందుకు వచ్చినా బిడ్డా జర చెప్పు. లగ్గాలు పంతులు నీ బొర్ర రెండు పంతులు. 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 అయ్యా జనక మహారాజు కుమారులై లగ్నాలున్నాయి. ఇక నేను తిండే గుమ్మడికాయలు. ఎవరెవరి లెక్కలు నాకే భరించరా పడుడా. 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 ఏ భరించరా పడుడా. ఏ భరించరా పడుడా. బిడ్డా ఎవరెవరి లెక్కలు ఉన్నాయి బిడ్డా. రామ లక్షణులు ఈ భరత సాకురాది. లక్షణులాయి భరత సాకురాది. రామ లక్షణులాయి భరత సాకురాది. రామ లక్షణులాయి భరత సాకురాది. నాలుగుల కాలున్నయి నిలువలంకు వస్తీని. నాలుగుల కాలున్నయి నిలువలంకు వస్తీని. నాలుగుల కాలున్నయి నిలువలంకు వస్తీని. నాలుగుల కాలున్నయి నిలువలంకు పంతులు 4 లగ్గాలు రామలక్ష్మణులు భరత క్షేత్రాగ్లై 4 ఉన్నాయి. పదుము పదుము పడుడా గిరమున పదుము పడు. పదుము పదుము పడుడా గిరమున పదుము పడుడా. వేగమున పదుము పడుడా. బిడ్డా అయ్యా 4 లగ్గాలు అయితే మనం తొందరగా వెళ్ళిపోవాలి. పదుము అటు ఒక్క రకం అయితే రావా? ఒక్క లగ్గం అయితే కూడా వస్తా బిడ్డా. మరి పోయినట్టు కాదు, అక్కడికి పోయినట్టు కాదు. ఉన్నాయని నువ్వే తీసుకుంటా ఇదవా. నాకు కొంత ఇవ్వాలి. గుమ్మడికాయలు నీకైతే బాబిడ పొలంబా. మరి ఫోన్గా జాగ్రత్త. గుమ్మడికాయలు ఆ, వంకాయలు దోసకాయలు ఆ తీసిన పొట్టు అవి అన్ని నీకైతే తీసిన పొట్టినా వంకాయ తొడిమేలు అవి ఉంటాయి కదా. అయ్యా ఫోన్గా జాగ్రత్త. మరి కొంత దూరం నడిచిపోవాలి. మరి అక్కడ కుక్కలున్నాయి పంతులు నీ పిక్కలు విస్తాయి పంతులు. 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 పిక్కలు విస్తాయి
గిఫ్ట్ ఇస్తావు చిన్న అట్లయితే పటుడానే రాను పోరవో పటుడా. అట్లయితే పటుడానే రాను పోరవో పటుడా. అట్లయితే పటుడానే రాను పోరవో పటుడా. అట్లయితే పటుడానే రాను పోరురా పటుడా. రాను పోరవో పటుడా. రాను పోరురా పటుడా. బిడ్డ కుక్కలుంటే నాకు భయం బిడ్డ, నేను రాను రాను పో. పిల్లులు నై పంతులు నీ పిక్కలు బిడ్డై పంతులు. పిల్లలు నై పంతులు నీ పిక్కలు దిద్దై పంతులు. పిల్లులు నై పంతులు నీ పిక్కలు బిడ్డై పంతులు. పిల్లలు నై పంతులు నీ పిక్కలు దిద్దై పంతులు. నీ పిక్కలు బిడ్డై పంతులు. పిక్కలు దిద్దై పంతులు. ఏమంటావు ఏమంటావు? ఆ పిల్లులున్నాయి జంగ పిల్లు కోడి పిల్లలు కొడతా చోటి అసలు నువ్వు గిట్ట నిజాలు ఉన్నాడు వాడు పిల్లులు నువ్వు గిట్ట కట్టిన వాడు పిల్లులు దారేపడు జాయిబిడ. అట్లయితే పటుడానే రాను పోరవో పటుడా. 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 రాను పోరవో పటుడా. రాను పోరవో పటుడా. బిడ్డ దారేపడి పిల్లులు కుక్కలుంటే నేనేటాను ఉగ్గగట్టినాది బిడ్డ, అవి నన్ను కొరకాయా? రాను మీ రాజుగారిని ఎట్ల బండి కట్టి పంపమని పోపిటపో. అయ్యా ఇప్పుడు నేను వచ్చిన పని అయ్యా అయ్యేమి లేవు పంతులు నా ఎంట నడుము పంతులు. ఏమి లేవి పంతులు నా వెంట నడుము పంతులు. ఏమి లేవు పంతులు నా ఎంట నడుము పంతులు. ఏమి లేవి పంతులు నా వెంట నడుము పంతులు. అంట నడుము పంతులు. వెంట నడుము పంతులు. అయ్యా ఆవిడ ఇల్లులని కుక్కలని అన్ని విన్నాను చూస్తా నా ఎంట రా. ఎందుకన్నా అంటే అక్కడికి పోయినాక మన అప్పియకు పైసలు సేవలు పెట్టుకొని పోకడ కాదు. పదుము పదుము పటుడా, అది వేగి రమున పదుము పటుడా.